హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్. అంటే ఇది ఒక దేశం అండి. ఈ దేశంలో కరెన్సీ ఇలా ఉంటుంది. ఈ కాగితం వచ్చేసి మనకి ఇది వెనకమాల చూడండి 10,000. ఇది ఒక్క కాగితమే 10,000 అండి. చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్. అర్థమైందండి? ఇది ఒక దేశం అనమాట. ఇది చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇది మలేషియా అండి. ఇది మలేషియా గవర్నమెంట్ది. ఇది 50 రూపాయల కాగితం అండి. ఇది కాగితం చూడండి ఎంత అసలు, అంటే కవర్ ఉంటుంది చూసారా, ఆ కవర్ లాగా ఉంది. అంటే నేను టచ్ చేస్తుంటే నాకు ఫీల్ అర్థం అవుతుందండి. ఇది వచ్చేసి 50 రూపాయలు అండి. ఇది మలేషియా గవర్నమెంట్ అనమాట. ఇది చూడండి, ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ మయన్మార్. ఇది కూడా మయన్మార్దే. కాకపోతే ఇది 5,000 రూపాయల కాగితం అండి. చూడండి ఎలా ఉందో. ఇది 5,000 రూపాయలు అండి కాగితం. అంటే మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే కవర్ లాగా ఉంటుంది వాళ్ళది. నలగట్లేదు, చినగట్లేదు. అంత క్వాలిటీగా అంత స్ట్రాంగ్గా ఉన్నాయండి. మన కరెన్సీ కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే ఇది $5 అనమాట. చూడండి ఇది మనకి ఎలా ఉందో. వాళ్ళ కరెన్సీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేమ్ కూడా ఉంది చూడండి, ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పేసి. ఇది $1 అండి. బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిస్తాను మీకు. ఇది చూడండి ఇలా ఉందండి. ఇది $5 అని చెప్పేసి. అంటే 5 రూపాయల కాగితం మనకి ఎలాగో వాళ్ళకు కూడా అలాగండి. ఇది అని ఇది అమెరికాలో అనమాట. ఇంకా మన కరెన్సీకి అక్కడ చాలా తేడా ఉంటుంది. వాళ్ళు చూడండి ఎలా ఉందో. అది మనకి కొంచెం విచిత్రంగా ఉంటుంది. మనకి మధ్యలో స్ట్రైప్స్ ఉంటాయి, వీళ్ళకి అయిపోయి ఉండవండి. క్లియర్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది సౌదీ అరేబియా అండి. ఇది 10 రూపాయలు అండి. ఇక్కడ రాసింది చూడండి క్లియర్గా మనకి 10 రియాల్స్ అని. ఇటు పక్క కూడా తిప్పి చూపిస్తాను మీకు. ఇది కొంచెం చూడండి. ఇది బ్యాక్ సైడ్ మాత్రం ఏమీ లేదండి. అంటే 10 రూపాయలు 5 రూపాయలు అలా ఏమైనా అక్షరం ఉంటుంది కదా, అలా అక్షరం అయితే ఏం లేదు. సౌదీ అరేబియా కదండి, వాళ్ళ ఫోటో ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇలా ఉందండి. చూడండి 10 రూపాయలు అని చెప్పేసి సౌదీ అరేబియన్ అని చెప్పేసి ఉందో చూడండి. 10 రియాల్స్ అని ఉంది. అర్థమైందండి? ఇది వేరేగా ఉంది చూడండి. సౌదీ అరేబియా కరెన్సీ ఇది మళ్ళీ వేరండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఫిలిప్పీన్స్ అండి. 20 రూపాయలు. ఇది చూడండి ఫిలిప్పీన్స్ నోటు ఎలా ఉందో. ఇది కొంచెం మనం 20 రూపాయల కాగితానికి దగ్గరగా ఉంది కదండి. మీరు చూడండి, మీకు అర్థమైంది. నీళ్ళు పడ్డాయి. ఎవర్రా మీకు ఇది తిప్పి చూపిస్తానండి. చూడండి ఒకసారి. ఇదిగోండి, ఇది ఫిలిప్పీన్స్ 20 రూపాయల కాగితం అండి. అంటే ఒక్కొక్క కరెన్సీ ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే మీకు అన్ని దేశాల కరెన్సీ చూపించాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అందుకే వివరిస్తున్నాను అనమాట, ఒక్కొక్క కరెన్సీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఇది చూడండి ఎలా ఉందో. సేమ్ మన 20 రూపాయల కాగితం ఎలా ఉంటుందో అలాగే ఉందండి. కలర్ కూడా రెడ్ వైట్ అట్లాగా. వెనకమాల మాత్రం గ్లోబ్ లాగా ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మన దానికన్నా. ఫ్రెండ్స్, ఇది చూడండి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్. ఇది వచ్చేసి ఆఫ్టర్ అంటే అర్ధ రూపాయి కాగితం అనమాట. ఇది చూడండి ఎంత ఇదిగా ఉందో. అర్ధ రూపాయి కాగితం కూడా ఎంతో క్వాలిటీగా ఉంది. చూడండి ఒకసారి. అర్థమైందండి? బ్యాక్ సైడ్ మాత్రం వాళ్ళ భాషలో అరబిక్లో ఉంది మ్యాక్సిమం అనుకుంటా. ఇది చూడండి, ఇదేమో ఇట్లా ఉంది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ అని చెప్పేసి. హాఫ్ ట్రైల్ అంటే 1/2 మనకు అర్ధ రూపాయి అంటాం కదండి, అలా అనమాట. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది మలేషియా కాగితం అండి, రూపాయి. ఇది చూడండి ఒకసారి మీరు. ఇది చూస్తున్నారండి? ఇదిగోండి, చూసారా? అసలు ఇది కవర్ లాగా ఉందన్నమాట. ఇది పేపర్ కాదు, కవర్ లాగా ఉంది. కరెన్సీ అంటే ఇది ఎంత క్వాలిటీగా ఉందో చూడండి ఒకసారి. మీకు అర్థమవుతుందా? ఇది సూపర్ క్వాలిటీ అనమాట. మనం నలిపినా సరే, నలగట్లేదు, చింపినా సరే చినగదు. తడిసినా ఇది తడవదండి. తడిసే కాగితం కాదు ఇది. అంటే మలేషియా గవర్నమెంట్ అనేది ఇంత క్లియర్గా దీన్ని తయారు చేశారండి. ఎలా ఉంటుంది ఇది మనకు చాలా అరుదుగా కనిపిస్తాయండి. మలేషియాలో ఇది యూజ్ చేస్తారు కాబట్టి ఆ కరెన్సీ ఇలా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది నేపాల్ అండి. నేపాల్లో ఇది 5 రూపాయలు. ఇది కూడా మన 5 రూపాయలు ఎలా ఉందో అలాగే ఉంది లైట్గా. చూడండి, ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇది నేపాల్ ఇట్లా ఉంది. అంటే మ్యాక్సిమం మన కరెన్సీ లాగే ఉంది, కానీ కొంచెం డిఫరెన్స్ అనమాట. ఇది నేపాలీ కరెన్సీ, కానీ బాగుందండి. ఇది కూడా ఒక రకంగా చూసుకుంటే మన 5 రూపీస్ నోట్ ఎలా ఉందో ఆ సైజులోనే ఉంది. కాకపోతే ఇది కొంచెం కలర్ చేంజ్. మన గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఇవి ఏమో వేరేలాగా రెడ్ లాగా ఉందన్నమాట. ఇది 5 రూపీస్, ఇది నేపాలీ కరెన్సీ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బంగ్లాదేశ్ అండి. ఇది 10 రూపాయల కాగితం. ఇది చూసారా ఎలా ఉందో? మన 10 రూపాయల కాగితం లాగా ఉంది, కానీ ఇది లైట్ పింక్ కలర్లో ఉంది. మనదేమో రెడ్ కలర్లో ఉంటుందండి. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను నేను ఒకసారి.
ఇది చూడండి, బంగ్లాదేశ్ బ్యాంక్ అని చూసారా, 10 రూపాయలు. మనకు కూడా లైట్గా ఇలాగే ఉంటుంది, కాకపోతే మనదే కొంచెం డార్క్ మన ఆరెంజ్ అలా ఉంటుందండి. ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ కరెన్సీ అండి. ఇది మనకు ఇది కొంచెం పట్టుకుంటే మాత్రం ఇది కొంచెం మందానికంటే కొంచెం క్వాలిటీగానే ఉంది. ఏమండి, ఇది వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ అండి. 100 రూపాయలు అండి. ఇది 100 రూపాయల కాగితం. ఇది మీకు ఆల్రెడీ నేను ఓమన్ కరెన్సీ ఎలా ఉందో చూపించాను. ఇది 100 రూపాయల కాగితం. ఇది కొంచెం కాగితం, ఇది మన కరెన్సీలో ఎలా ఉంటుందో కాగితం అలాగే ఉందండి, కొంచెం డెలికేట్గా. బట్ ఇది ఏంటంటే బొమ్మ కాగితం లాగా ఉంది. బట్ వాళ్ళ కరెన్సీ ఇలా ఉంటుందండి మనం చెక్ చేసుకుంటే. ఇది 10 రూపాయల, మనం 10 రూపాయల కాగితం ఎలా ఉందో అలా ఉందో ఆ సైజు. కాదు, ఇది 100 రూపాయల కాగితం అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక దేశం కరెన్సీ అనమాట. బట్ ఇక్కడ మనకి ఇంగ్లీష్లో నేమ్ అయితే ఏం లేదు, అందుకే నేను మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేకపోతున్నాను. ఇది ఒకటైతే చెప్పగలను, ఇది 20 రూపాయల కాగితం అండి వాళ్ళ కరెన్సీలో. ఇది 20 రూపాయల కాగితం అండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 1 రూపాయి కాగితం అండి. ఇది వచ్చేసి ఇది ఓమన్దే. మీకు ఓమన్ నేను చాలా చూపించాను. ఇది 1 రూపాయి అనమాట ఓమన్లో. అది చూడండి ఎలా ఉందో, అంటే షేప్ మాత్రం అసలు వెరైటీగా ఉందో. రూపాయి కాగితం కూడా ఇంత క్వాలిటీగా ఉంటుందో నేను ఎక్స్పెక్ట్ చేయలే. వాళ్ళ దేశంలో కరెన్సీ ఇంత క్వాలిటీగా క్లియర్గా ఉంటుందండి. చూడండి, ఈ కరెన్సీ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అండి. ఇది 100 రూపీస్. చూడండి ఎలా ఉందో. ఇది 100 రూపీస్ కాగితం అనమాట. అసలు ఇది ఈ సౌదీ అంటే మనకి అరబిక్ భాషలో ఉంది ఇది. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదండి. ఇది కూడా క్వాలిటీగానే ఉందండి. 100 రూపాయల కాగితం అండి ఇది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది సౌదీ అరేబియన్ అండి. అది 5 రూపాయల కాగితం అండి. ఇది చూడండి, ఇది 5 రూపాయల కాగితం. బాగుందండి, ఇది అర్థమైంది కదా మీకు. ఇది 5 రూపీస్ కాగితం అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ నోటు గురించి నేను చెప్పే ముందు వీళ్ళు మనకు శత్రువులు అనమాట. ఇది పాకిస్తాన్ నోటు, 100 రూపాయల కాగితం అండి. వీళ్ళు ఎక్కడ కనిపించిన వీళ్ళు కాల్ చేయండి అర్జెంట్గా. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్. ఈ నోటు గురించి మనం చెప్పడం కూడా తప్పే అనే నా ఉద్దేశం. కాకపోతే ఏంటంటే చెప్పాల్సి వచ్చింది, అంతకుమించి ఏం లేదు. ఇది పాకిస్తాన్ ఉంది, దీని గురించి మనం పెద్దగా మాట్లాడుకోకపోవడమే బెటర్ అండి. చూడండి ఇప్పుడు బిత్రిగాడు ఎట్టున్నాడు. ఫ్రెండ్స్, ఇది చూసారండి, ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఈజిప్ట్ అండి. ఇది 5 రూపీస్ కాగితం. చూసారు ఎలా ఉందో. ఇది ఈజిప్ట్ కాగితం అండి. 5 రూపాయలు మనకి నోట్ ఎలాగో వాళ్ళకి అలాగా. సో ఇప్పటివరకు మీకు చాలా దేశాల కరెన్సీ చూపించాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నానే నవ్వుల్ని. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీకు అన్ని దేశాల కరెన్సీ చూపించాను కదా. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తాను. చూడండి, చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను, మీకు చెప్తాను చూపించకుండా. ఈ కాగితం చూసారండి, ఇది సౌదీ అరేబియాదండి. 5 రూపాయల కాగితం అండి. ఇది చూడండి, ఇది సడాన్ అండి. ఇది 100 రూపాయల కాగితం. ఇది చూడండి, ఇది ఓనం అండి. ఓనంలో 1 రూపాయి కాగితం అండి. ఇది వచ్చేసి మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, 5 రూపీస్ డాలర్ అండి. ఇది వచ్చేసి మన ఈజిప్ట్ అండి, 5 రూపీస్ కాగితం. ఇది కూడా సౌదీ అరేబియా 10 రూపాయల కాగితం అండి. ఇది మనకి 10,000 కాగితం అండి. ఇది బ్యాంక్ ఆఫ్ ఓమన్ కదా. ఓకే, ఇది బర్మా. ఇది వచ్చేసి మన 5,000 కాగితం అండి. ఇది కూడా బర్మానే. ఇది వచ్చేసి మన ఇది ఫిలిప్పీన్స్ అండి, 20 రూపాయల కాగితం. ఇది నేపాల్ కరెన్సీ అండి, 5 రూపాయల కాగితం. ఇది వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓనం అండి. ఇది 10 రూపాయి. ఇది వచ్చేసి ఇది మన మలేషియా అండి. ఇది రూపాయి కాగితం అండి.
ఇది వచ్చి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓనం అండి, ఇది 100 రూపాయల కాగితం. ఇది వచ్చేసి మన బంగ్లాదేశ్ బ్యాంక్ అండి, ఇది 10 రూపాయల కాగితం. ఇది వచ్చేసి మన మలేషియా అండి, 50 రూపాయల కాగితం. ఇది ఇందాక మీకు చెప్పాను కదా, ఇది థాయిలాండ్ అండి, 20 రూపాయల కాగితం. ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇది పాకిస్తాన్ అండి, 100 రూపాయల కాగితం. ఇది పాకిస్తాన్ కరెన్సీ. ఇవ్వండి మా ఫ్రెండ్ కొంచెం యూఎస్ అయితే మన దుబాయ్లో ఉంటారండి, తను మాకు ఇవి ఇచ్చారు చూడటానికి. గోపి అండి చూడండి, మా వాడు ఆల్రెడీ అంటే మా దుబాయ్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడే ఫారెన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి మార్చుకొచ్చారండి. 500 అంటే మన డబ్బులు 12,500 ఒక కాగితం. అలాంటివి ఒక 4 కాగితాలు మార్చాను. తర్వాత ఒక 100 రూపాయలు, ఇది పాత 100 రూపాయలు, అదే కొత్తది, ఇది కొత్త నోటు, ఇదిగోండి కొత్త నోటు. తర్వాత అదే 50, ఇది 10 రూపీస్, 5, మొత్తం 60,150 రూపాయలు అయిందండి. ఓకే, థ్యాంక్ యూ గోపి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదంతా దుబాయ్ కరెన్సీ అండి. ఇది వచ్చేసి 500 కాగితం, ఇది వచ్చేసి 100, ఇది వచ్చేసి 50, ఇది వచ్చేసి 10, ఇది వచ్చేసి 5. మన కాగితాలాగా ఉండవండి ఇవి, చక్కగా క్వాలిటీగా ఉన్నాయి. అండ్ అలాగే ఇవి చింపినా సరే చిన్నగవు, మడతేసినా ఇట్లా ఇది కవర్ లాగా ఉందండి, చూడండి మీకు అర్థమైద్ది. ఇది చూడండి, ఇదేమో పాత అంటే వాళ్ళ కరెన్సీలోనే పాత 100 రూపాయల నోటు, ఇదేమో కొత్త 100 రూపాయల నోటు. ఇది చూడండి ఎలా ఉందో, అంటే ఇది కవర్ లాగే ఉంటుంది. ఏమండి ఇవన్నీ కలిపితే మన కరెన్సీలో 60,150 రూపాయలండి. అది అంటే మనం 60,150 రూపాయలు ఇస్తే చూడండి, ఈ 2,325 రూపాయలు వాళ్ళు ఇచ్చింది. అదండి అలా ఉంటుంది మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి తేడా. చూసారు కదా, ఇది 5 రూపాయలు, ఇది 10 రూపాయలు, ఇది 50 రూపాయలు, ఇది 100 రూపాయలు, ఇది 500. ఓకేనా ఫ్రెండ్స్?